ఫార్మింగ్ వైపు రావద్దు. లాస్ట్ టైం మనం ఇక్కడ మునగెత్తున్నారు వేసాం కదా, అవి సరిగా జర్మినేట్ అవ్వలేదు, అంటే మొక్కలు రాలేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి వర్షాలు లేవు. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ అని మనందరికి తెలుసు. అండ్ అలానే నేను చూస్ చేసుకున్న ల్యాండ్ వాటర్ అవైలబిలిటీకి చాలా దూరంగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో లాస్ట్ టైం నేను ఇత్తనాలకి 3,000 రూపాయలు ఖర్చు పెట్టాను. అలానే ల్యాండ్ ప్రిపరేషన్ కి నాకు దాదాపుగా 4,000 నుండి 5,000 అయింది. సో మొత్తం ఒక 8,000 రూపీస్ నాకు ఖర్చు అయింది. ఆ ఖర్చు వృధా అయిపోయింది. ఎందుకంటే ఈ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఇప్పుడు సీడ్స్ కొనుక్కోవాల్సి వచ్చింది, మళ్ళీ ఒక 1,500 పెట్టి. సో ఫార్మింగ్ వైపు రావద్దు ఎప్పుడు మీకు నాలెడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు నేనున్నాను, నాకు కొంచెం ఫార్మింగ్ వైపు నాలెడ్జ్ ఉంది. మా ఫాదరు, మా పెద్దనాన్న ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అండ్ చుట్టుపక్కల కూడా రైతులు నాకు సలహాలు ఇస్తారు, ఎందుకంటే నేను తక్కువ ఎక్స్పీరియన్స్ తో దిగుతున్నాను కాబట్టి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు ఫస్ట్ టైం 7,000 to 8,000 వరకు లాస్ అయింది. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వాటిలో వీడియోస్ చూసి అగ్రికల్చర్కి వస్తున్నారు, కానీ అలా రావద్దు. ఎందుకంటే అగ్రికల్చర్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. సో మీరు ఎవరైనా అగ్రికల్చర్ లోకి రావాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న ఫార్మ్స్ విజిట్ చేయండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని దాని తర్వాత అగ్రికల్చర్ లోకి రండి. అలా కాకుండా జాబ్స్ వదిలేసి అగ్రికల్చర్ మీదకి వచ్చేద్దాము, మంచిగా ఎర్నింగ్స్ చేద్దామంటే అలా లేదు అసలు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.